అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాధాకృష్ణ. రచయిత వి పద్మావతి గారు. ఇక కథలోకి వెళితే, ఆ వేళ భాస్కరుడు తన మీద ప్రతాపాన్ని చూపుతున్నాడు. అంతకన్నా తీవ్ర రూపంలో ఉంది రాధ హృదయం. అందుకు కారణం ఆమె తల్లిదండ్రులే. అది ఆమె వివాహ ప్రస్తావన. పెళ్లి చేసుకోకుండా ఏమి చేద్దామని అని తల్లి ప్రశ్నిస్తే, కొంతకాలం ఉద్యోగం చేద్దామని రాధ సమాధానం. ఎవరిని పోషించాలి? నేను ఎవరిని పోషించక్కర్లేదు, కానీ రేపు పెళ్ళైతే ఆ వచ్చేవాడు నన్ను సరిగ్గా చూస్తాడని గ్యారెంటీ ఏమిటి? అందుకని నన్ను నేను పోషించుకోవడానికే ఈ ఉద్యోగం. బాగుంది. అమ్మాయిలందరూ ఇలాగే ఊహిస్తారంటావా? అమ్మాయిలందరి విషయం నాకెందుకు? నా విషయం నేను చెప్పాను అంతే. ఇప్పటికీ 3 చోట్ల ఉద్యోగం చేశావు. శ్రమ తప్ప ఏం మిగిలింది చెప్పు? మాక వయసు పెరిగిపోతోంది. ఉన్న ఒక్క పిల్లకు పెళ్లి చేయకుండా ఆ పిల్ల చేత ఉద్యోగం చేయించి సంపాదన తింటున్నారు అని అనుకోరటే. నా మాట విని పెళ్ళికి ఒప్పుకోరాదా? ఒప్పుకుంటాను, కానీ కట్నం కోరని వాడు వస్తే తప్పకుండా ఒప్పుకుంటాను. సరేనా? ఇలాగే రోజులు గడిపేస్తున్నావు. వయసు పెరిగితే ఏం బాగుంటుంది? ఏ వయసుకు ఆ ముచ్చట జరగాలి. కమల చూడు, చక్కగా పిల్లా పాపతో హాయిగా. అమ్మా, ఇంకా విషయాలన్నీ ఆపి నాకన్నం పెడతావా, లేక నన్ను ఆఫీస్కు వెళ్ళిపోమంటావా? బెదిరింపుగా అంది. తిండి కూడా మానేవంటే ఆ ముఖంలో నీరసం నేను చూడలేను. రా, భోజనం వడ్డిస్తాను. రాధ మొండితనానికి మనసులో మదనపడుతూనే భోజనం వడ్డించసాగింది రాధ తల్లి. ఉదయం 8 అయ్యిందంటే హైదరాబాదు వీధులు, బస్సులు అన్నీ రద్దీగా కనిపిస్తాయి. ఎటు చూసినా మనుషులు తమ తమ పనులలో బిజీగా కనిపిస్తారు. ఇంకా ఆర్టీసీ బస్సుల్లో సూదిమొన కూడా ఆనడానికి స్థలం దొరకదు. రాధ రోజు కన్నా ఆ రోజు తొందరగా ఆఫీస్కు బయలుదేరింది. అయినా ఆమెకు బస్సులో సీటు దొరకలేదు. బస్సు నత్తనడకలా పోతూ ఉంది. బయట కమ్మీలు పట్టుకుని జనం వేలాడుతున్నారు. లోపల వేడికి జనం చెమటలు కారుస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా టైం చూసుకున్న రాధ దాదాపు అయ్యయ్యో అని అరిచినట్టుగా పైకే అంది. వెంటనే చుట్టూ ఉన్న జనం ఏమిటి ఏమిటి ఏమయ్యిందమ్మా అన్నారు కంగారుగా. క్షణంలో తన తప్పు తెలుసుకున్న రాధ, అబ్బే ఏం లేదండి, ఆఫీస్కు టైం దాటిపోయిందని కంగారు పడ్డాను అంతే అని సమర్థింపుగా చెప్పుకుంది రాధ. ఏమ్మా, ఉద్యోగంలో కొత్తగా చేరావా? మాకైతే ఈ బస్సులు, ఆ టైము, ఆఫీసర్ తిట్లు అన్నీ అలవాటైపోయినాయిలే. కొంతకాలం పోతే నువ్వు మాలాగే అవుతావు అని ఒక ఆవిడ అంటే మిగతా వాళ్ళంతా నవ్వులు చిందించారు. రాధ బేలగా చూడ్డం తప్పితే ఏం అనలేకపోయింది. ఇంతలో టికెట్ ప్లీజ్, టికెట్ అంటూ మనుషుల్ని తోసుకొని వస్తున్న కండక్టరు ఒక ఆవిడ కాలు తొక్కనే తొక్కేశాడు. ఆ తొక్కుడుకు ఆమె వెంటనే కెవ్వుమని అరవడం, ఆపై కండక్టర్ని తిట్టడం జరిగిపోయింది. ఏమయ్యా కండక్టరు, నీ కళ్ళు కనిపించవా? ఎందుకలా తొక్కుకుంటూ రాసుకుంటూ పోతావు అంటూ అక్కడున్న వాళ్లలో ఒక ఆవిడ గయ్యిన లేచింది. ఇదిగో అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, ఇది హైదరాబాదు సిటీ బస్సు అని మరవకండి. నా కళ్ళు నాకు బాగా కనిపిస్తున్నాయి. నేను కావాలని మిమ్మల్ని తొక్కడం లేదు, కానీ తొక్కకుండా మనుషులకు తగలకుండా కండక్టరు టికెట్లు ఇవ్వలేడు. అది వాడి ఉద్యోగ ధర్మం. కాబట్టి టేక్ ఇట్ ఈజీ అంటూ సంజాయిషి ఇస్తూ ముందుకు సాగిపోయాడు కండక్టరు. ఇదిగో కండక్టరు, స్టేజీ దాటిపోయింది. బస్సు ఆపవయ్యా బాబు, లేకపోతే మేం వెనక్కి నడిచి వెళ్ళాలి అంటూ అరుస్తున్న వాళ్ళ అరుపుల మధ్య కొంత దూరం పోయాక కానీ బస్సు ఆగలేదు. బస్సు ఆగిన వెంటనే ఒకరినొకరు ఒరుసుకుంటూ బలప్రయోగం చేసుకుంటూ ఎలాగైతేనేం కొందరు దిగారు. దిగిన వారిలో రాధ కూడా ఉంది. పరుగు లాంటి నడకతో వెళుతోంది రాధ. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. సీటును సమీపించి హమ్మయ్యా అని నిట్టూర్చే లోపునే ఆఫీసర్ దగ్గర నుండి అటెండర్ ఎదురుగా వచ్చి, అమ్మ, అయ్యగారు పిలుస్తున్నారు అన్నాడు. ఇప్పటికి 3 సార్లు మీ కొరకు వచ్చినా అన్నాడు మళ్ళీ. గతుక్కుమంది రాధ హృదయం. సహ ఉద్యోగులందరూ ఒక్కసారి తలెత్తి రాధ వైపు వింతగా చూశారు. బాస్ తిట్టే తిట్లను మనసులోనే ఊహించుకొని భయపడసాగింది రాధ. బాస్ గదిలోకి అడుగు పెడుతూనే గుడ్ మార్నింగ్ సార్ అంది ఎంతో వినయంగా రాధ. వాట్ ఈస్ ది టైమ్ నౌ? బాస్ వాయిస్ తీవ్రంగా పలికింది.
ఆ తీవ్రతకు అదిరిపోయిన రాధ, సారీ సార్, నేను రోజు కన్నా ముందుగానే రావాలని 2 గంటల ముందు బయలుదేరాను. కానీ రాలేకపోయారు పాపం. అవునా? అతడి స్వరంలో వ్యంగ్యం తొంగి చూస్తోంది. ఆ వ్యంగ్యానికి రాధ మనసు మండిపోతూ ఉంది. అయినా అది కాదండి అని ఏదో చెప్పబోయే అంతలో, ఏది కాదు? ఎదురు ప్రశ్నించాడు బాస్. మీరు నమ్మడం లేదు. నేను నిజంగా 2 గంటలు ముందుగా బయలుదేరాను. ఓకే, మీరు 2 గంటలు ముందుగా బయలుదేరి ఎప్పటిలా ఎందుకు ఆలస్యంగా వచ్చారు మరి? అదే చెప్పబోతున్నాను. కాస్త పూర్తిగా వింటారా? ఎందుకు వినాలండి? ఎందుకు వినాలి? అసలు ఈరోజు మీటింగ్ ఉందన్న విషయం మీకు గుర్తుందా? దానికి సంబంధించిన ఫైలు, ఆ మెటీరియల్ అంతా మీ దగ్గరే ఉందన్న సంగతి గుర్తుందా? గుర్తుంది సార్. గుర్తుండి మీరు చేసిందేమిటి? ఆలస్యంగా రావడమా? ఆ ఫైలున్న బీరువా కీసు మా ఫ్రెండ్ కమలకు ఇచ్చి ముందుగానే మీకు ఇవ్వమని పంపాను సార్. మీ ఫ్రెండ్ ఎవరో తెలియదు మాకెవరు కీస్ తెచ్చి ఇవ్వనూ లేదు. అయ్యో, ఇవ్వలేదా? మిక్కిలి ఆశ్చర్యంగా అంది రాధ. అంటే ఆఫీస్ పనియందు మీరెంత నిర్లక్ష్యంగా ఉంటారో ఇప్పుడు అర్థమయ్యింది. నో సార్, నేను అట్లాంటి దాన్ని కాదు సార్. నన్ను నమ్మండి. నిజంగా నేను ఆఫీస్ కీస్ను మీకు ఇవ్వమని కమల నా స్నేహితురాలి ద్వారా పంపాను సార్. నన్ను నమ్మండి అంటూ రాధ గొంతు క్రమంగా బొంగురుపోసాగింది. ఆమె కండ్లు నీళ్లు నింపుకోసాగాయి. స్టాప్ ఇట్ మిస్ రాధా, ప్లీజ్ స్టాప్ ఇట్. ఏడ్చే వాళ్లను నేను చూడలేను. ప్లీజ్ గో టు సీట్ అంటున్న ఆఫీసర్ గొంతులో అధికారం తొంగి చూసింది. మరుక్షణం దుఃఖిత హృదయంతో కదిలిపోయింది రాధ. ఆమె నయనాలు అప్రయత్నంగానే వర్షించడం ప్రారంభించాయి. ఏడుపు అనేది ఆడవారికి వజ్రాయుధం లాంటిది అని బాస్ మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు. తనెంతో సిన్సియర్గా పూర్తి చేసే ప్రతి పని చివరికి ఈ విధంగా గుర్తింపు లేకుండా వ్యతిరేకంగా జరిగి మనసును బాధిస్తుంది. ఎందుకని? ఇది తన దురదృష్టమా? తనే స్వయంగా కమలకు కీసిచ్చింది. మరి కమల ఏమైనట్టు? తను చెప్పేదంతా బాసు అస్సలు నమ్మడం లేదు. కట్టుకదా అని ఫీల్ అవుతూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే 3 చోట్ల ఉద్యోగం వెలగబెట్టింది తను. ప్రతి చోట పౌరుషానికి పోయి రిజైన్ చేసిందే తప్ప ఎక్కడా నిలకడగా ఉండలేకపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగ పరిస్థితి కూడా అదే స్థాయికి చేరుకోబోతోంది. ఏమిటి గత్యంతరం అని బాధగా వాపోతున్న రాధ హృదయం క్రమంగా పరధ్యానంలోకి పడిపోయింది. ఏమోయ్, మన మేడం ఈరోజు అదోలా అంటే అదోలా ఉన్నారేమిటి? సంగతి ఏమిటోయ్? ఏమై ఉంటుందంటావు అని ఒక కొలీగ్ గొంతు మరొక కొలీగ్తో గుసగుసమంది. ఏముంది, షరామాములే. ఉద్యోగమా లేక మజాకా? ఇష్టం వచ్చినట్టు వచ్చిపోవడానికి అని కొలీగ్ గారి తేలిక సమాధానం. అయితే బాసు చివాట్లు బాగా పెట్టి ఉంటాడు. ఇంకా సందేహమా? చివాట్లు స్థాయి ఎటువంటిదో ఆవిడ ముఖం చూస్తే తెలియడం లేదు. అవును, బాగా ఏడ్చిందేమో. ముఖం ఎర్రగా అయిపోయింది. అసలే ఎరుపు, అందులో ఏడుపు. ఆ బాస్ ఆఫీస్ పనికి అతుక్కుపోయే రకం అని ఆవిడ తెలుసుకోవద్దు. ఆఫీస్ అనుకుందా లేక వంటింట్లో గిన్నెలతో ఆడుకోవడం అనుకుందా? ఏమైనా అంటే ఆ ఏడుపు అనేదాన్ని లంకించుకుంటారు. అబ్బెబ్బే, మనలా వీళ్ళెక్కడ చేయగలరు ఉద్యోగాలు? మరి మనతో సమానమంటూ పోటీ పడతారెందుకు? అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందట. అందుకని ఆ పోటీ. కొలీగ్స్ సంభాషణ అలా కొనసాగుతూనే ఉంది. ఇంతలో రాధ టేబుల్పై ఉన్న ఫోన్ మ్రోగింది. ఆ మోతకు వెంటనే పరధ్యానం నుండి తేరుకున్న రాధ రిసీవర్ని చేతిలోకి తీసుకొని హలో అంది. అవతలి నుండి సమాధానం రాక మళ్ళీ హలో అంది. ఈసారి మరలా ఎవరండి, ఎవరు మీరు, ఏం కావాలి అంది. ఆ వెంటనే అబ్బే ఏం వద్దండి అంది సమాధానంగా అవతలి కంఠం. ఏం వద్దా? అసలు మీరెవరు, ఎందుకు ఫోన్ చేసినట్టు అంది సీరియస్గా రాధస్వరం. నేను మీ మొగుడిగారిని అంది అవతలి కంఠం తమాషాగా నవ్వుతూ. అంతే, షాక్ ఇచ్చినట్టు రిసీవర్ని హుక్కుపైకి వదిలేసింది రాధ. క్షణంలో ఆమె వదనం ఎర్రగా అయిపోయింది. ఎంత దుడుకుతనం అని తనలో అనుకోకుండా ఉండలేకపోయింది. పైగా ఆ ధైర్యానికి విస్తుపోయింది. పెళ్లి కాని అమ్మాయి అంటే ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి లోకువే. అవసరం లభిస్తే చాలు ఆట పట్టించుదామని చూస్తారు. అసలు బావ పెళ్లి చేసుకొని ఉంటే తనకిన్ని పాటలు ఉండేవి కావు. కానీ అతడి ఆశలు, అత్యాశలు
వాటిని తీర్చడానికి తమకు ఆస్తి ఎక్కడిది? ఉన్నంతలో జీవితాలు గడుస్తున్నాయి. ఇంకా కట్న కానుకలు ఇచ్చే స్థితిలో ఎక్కడుంది? హమ్మయ్య, ఎలాగైతేనేం నీ కీసు మీ బాస్కి ఇవ్వగలిగాను అంది అప్పుడే అక్కడికి వచ్చిన కమల. ఆమె మాటలకు ఆలోచనలు ఆపి చటుక్కున తలెత్తి కమలను విప్పారిత నేత్రాలతో చూసిన రాధ, ఏమిటి ఇప్పుడు తెచ్చినావా? అసలు నీకు నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? కోపంగా అంది. నా బస్సు మధ్యలో ఆగిపోయింది. వేరే బస్సులో వచ్చే సమయానికి ఇదిగో ఇంత వేలయ్యింది. మీ బాస్ థ్యాంక్స్ చెప్పారు నాకు, నువ్వు మాత్రం కోపంగా అరుస్తున్నావు. మరి నాకు పని ఉంది, తర్వాత కలిసి మాట్లాడుకుందాం సరేనా అంటూ మరి రాధ సమాధానం కోరకపోయినా ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది కమల. ఆ వైపే చూస్తున్న రాధ మనసు ఉస్సూరుమంది. అఫీషియల్ మీటింగ్స్ ఎంత ముఖ్యమైనవో వాటి గురించి తెలిసిన వారికే తెలుస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తప్ప అనర్థాలు కూడా అంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయన్నది కూడా నిజం. సో అవతల వాళ్ళు తనను నిందించకముందే తనను శిక్షించుకుంటే న్యాయం. ఎందుకంటే తనది టెంపరరీ ఉద్యోగం కాబట్టి దీనితో 4 చోట్ల ఉద్యోగం చేసిన అనుభవం అనే సర్టిఫికెట్ దొరుకుతుంది. మళ్ళీ తన జీవితంలో ఉద్యోగపు వేట ప్రారంభం కాబోలు. ఈసారి అమ్మా నాన్నలు బాగా తిడతారు. పెళ్ళి ఎటూ లేదు, ఇంకా ఉద్యోగం గతి కూడా ఇంతేనా అని. ఇంకా ఆ రోజుకు ఆఫీసు ముగిసింది. ఉదయం ఉన్న ఆతృత, ఆ కంగారు ఇప్పుడు రాధలో లేవు. యాంత్రికంగా ఆమె పాదాలు బస్టాండ్ వైపు నడుస్తున్నాయి. బస్సు ఎక్కి కూర్చుంది. కళ్ళు ఎటో చూస్తున్నాయి. మనసు మరల ఆలోచనల వైపు తిరిగింది. ఇంతలో ఆ వైపే బాస్ కారు కదిలి వెళ్ళినట్టు ఆమె గమనించనేలేదు. అన్నట్టు బాస్ మరలా పిలవనేలేదు. ఎందుకు పిలుస్తారు? మీటింగ్ విషయంలో తను చేసిన ఘనకార్యానికి మళ్ళీ పిలవడం కూడానా? ఆ రోజంతా కూర్చున్నా, లేస్తున్నా, తిరుగుతున్నా, తింటున్నా, పడుకున్నా రాధ పరధ్యానంగానే ఉంది. ఆ పరధ్యాస మధ్య తల్లిదండ్రులు తనను కొత్తగా గమనిస్తున్నారనే సంగతి రాధ దృష్టికి రానేలేదు. ఎప్పటిలా తెల్లవారింది. ఆ రోజులో ఉన్న ప్రత్యేకత రాధకు తప్ప మిగతా అందరికీ తెలుసు. అయితే రాధకు మాత్రం తను మరలా రిజైన్ చేయబోతున్న విషయం, మళ్ళీ కొత్తగా ఉద్యోగవేట ప్రారంభించబోతున్న విషయం తల్లిదండ్రులకు ఎలా చెప్పాలన్నదే సమస్య. చెబితే వచ్చే తంట, చెప్పకపోతే కలిగే బాధను ఎలా ఎదుర్కోవాలో బొత్తిగా రాధకు తెలియడం లేదు. ఏమిటిలా కూర్చున్నావు? ఈరోజు ఆఫీస్కు పోవడం లేదా? అప్పుడే అక్కడికి వచ్చిన కమల ప్రశ్నించింది. ఇద్దరిండ్లు పక్కపక్కనే ఉండడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. అందుకే అంత చనువుగా ఉంటారు. ఏమిటా పరధ్యాస? ఏ రాకుమారుడి గురించి ఆలోచన? నవ్వుతూ అంది కమల. అబ్బా, నీ జోక్స్ ఆపు తల్లి, విసుక్కుంది రాధ. మరి ఆఫీస్కు పోవాలా అంటే సమాధానం చెప్పవే? ఇప్పుడు చెబుతున్నానుగా, ఆఫీస్కు వెళ్తున్నాను సరేనా? ఏమిటా విసుగు? ఎందుకా విసుగు? నీ మనసును ఎవరన్నా దోచుకున్నారా ఏమిటి? మళ్ళీ కవ్వింపుగా ఉంది కమల ధోరణి. ప్లీజ్ కమల. సరే, ఏమి అన్నను. అయితే ఒక మాటకు సమాధానం కావాలి. ఏమిటది? కోరి నిన్ను ఎవరైనా వివాహమాడతానంటే నువ్వేమంటావు? ఏ యుగంలో ఉండి ఇవన్నీ ఊహిస్తున్నావు? నా పిచ్చి కమల, నాపై మమకారం కొద్దీ నువ్విలా అంటున్నావు. ఈ రోజుల్లో కోరి రావడమా? నెవర్. కోరానన్న బావే గొంతెమ్మ కోరికలు నీకు తెలియనివా? కుటుంబ విషయాలన్నీ తెలిసినవాడు బావ. అటువంటి బావే ఆశపరుడని తెలిసిపోయింది. ఇంకా కోరి వచ్చేవారు ఏదో ఆశ మనసులో ఉంచుకొనే వస్తారు అని గుర్తుంచుకో. ఒకవేళ ఆశ లేకుండా వస్తే రారు. వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే. కాదు, ఇప్పుడే చెప్పు. నేను ఉద్యోగం చెయ్యను. పైగా నాతో పాటు నా తల్లిదండ్రుల్ని కూడా పోషించాలి అని తెలిస్తే దెబ్బకు పారిపోతాడు తెలుసా? మరి పెళ్లి చేసుకుంటానని జన్మలో అనడు. అంతేనంటావా? ఇది కలియుగం కమల. ఈ యుగంలో కాసుకున్న విలువ ప్రాణానికి కూడా లేదని తెలుసుకో. ఇంతకీ నువ్వు ఆఫీస్కు వస్తున్నావా లేదా? వస్తున్నాను. మరైతే ఈ రకం మాటలు మాని కదిలితే మంచిది. దేవిగారి ఆజ్ఞ అంది కమల నవ్వుతూ. ఆమెతో పాటు కలిసి నవ్వింది రాధ. కట్నం ఇచ్చుకోలేం బాబు. కట్నం నాకెందుకండి? నాకు మీ అమ్మాయి కావాలి. ఆమెకు మీకు ఇష్టమైతే నేను వివాహం చేసుకుంటాను. నాకు మీ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. ఇదిగో నేను చేస్తున్న ఉద్యోగ హోదా. మీరు అవసరం అనుకుంటే ఆ నెంబర్కు ఫోన్ చేసి చెప్పండి. లేదా కమల గారితో చెప్పినా సరే. అతడు అందించిన నేమ్ కార్డును చూస్తూ తృప్తిగా నిట్టూర్చిన రాధ తండ్రి కాబోయే అల్లుడిని తనివి తీరా తిలకించాడు. అతడి మాటల్లో మన్నన, రూపంలో టీవీ తప్ప
కించిత్తు గర్వం కానీ దర్పం కానీ కనిపించనే లేదు. అంతలో అక్కడికి హఠాత్తుగా ప్రత్యక్షమైన కమల, బాబాయ్, రాధ ఒక ఇంటిది అవడం నాకెంతో ఆనందంగా ఉంది అంది మహా ఆనందపడిపోతూ. అయ్యో, ఆమె అభిప్రాయం తెలుసుకోకుండానే మనం అన్నీ ఊహిస్తున్నామేమోనమ్మా, అసలే పెండ్లంటే గిట్టనిది అంది రాధ తల్లి. అవన్నీ నేను సేకరించాను పిన్ని, మీకు ఆ భయం ఏం అక్కర్లేదు అంటూ అభయం ఇచ్చింది కమల. మరింక నేను వస్తానండి అంటూనే మధ్యలో లేచి సెలవు తీసుకున్నాడు కాబోయే రాధ వరుడు. క్షణంలో అందరి హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. 2 రోజుల అనంతరం ఎప్పటిలా ఆఫీస్కు వచ్చిన రాధ టేబుల్పై శుభలేఖ కనిపించగా దాన్ని చేతిలోకి తీసుకొని తెరిచి చూసింది. అంతే, షాక్ తగిలిన దానిలా నిమిషంలో నిలువెల్లా మారిపోయింది. ఆమె ఆశ్చర్యానికి అంతు లేకుండా ఉంది. ఇది ఎలా జరిగింది, అసలు నిజమేనా అనుకున్న వెంటనే తన చేతిని తనే గట్టిగా గిల్లుకొని కెవ్వుమని తమాయించుకుంది. ఇంతలో హలో రాధా, కంగ్రాచులేషన్స్ అని హాయిగా నవ్వేస్తూ రాధ కళ్ళల్లోకి కొంటెగా చూసింది కమల. ఏమిటిది? లేఖ, నీ శుభలేఖ. ఏం మోడలు బాగాలేదా? సో ఇదంతా తమరి దయ అన్నమాట. దయ కాదు, నీ అదృష్టం అంతే. ఇంతకీ వరుడు నచ్చాడా? ఆ మాటలకు ఎంత వద్దనుకున్నా రాధ బుగ్గలు ఎరుపెక్కాయి. వెంటనే నోరు తెరిచి ఏమీ అనలేకపోయింది. ఏదో ఊహించని హాయి ఆమె మనసంతా ఆక్రమించినట్టయింది. అప్రయత్నంగా ఆమె చూపులు బాస్ రూమ్ వైపుకు తిరిగాయి. అక్కడ ఆ గుమ్మంలో నిలబడి తదేకంగా రాధనే చూస్తున్న బాస్ కృష్ణ చూపులతో ఆమె చూపులు కలుసుకున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.